then forgive us our sins just as we forgive others. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. There's a condition. How do you want God to forgive you? కాబట్టి ఇక్కడ ఒక షరతు ఉంది. దేవుడు మిమ్మల్ని ఎలా క్షమించాలని మీరు అనుకుంటున్నారు? Exactly like you have forgiven somebody else who harmed you. ఎవరైతే నీకు హాని చేశారో నువ్వు వాళ్ళని ఏ విధంగా క్షమించావో ఖచ్చితంగా దేవుడు కూడా నిన్ను అలానే క్షమిస్తాడు. When somebody who has harmed you comes to you, నీకు హాని చేసిన వ్యక్తి నీ దగ్గరికి వచ్చి, do you say, well, I'll forgive you, but I can't ever forget what you did to me? నేను నిన్ను క్షమిస్తాను కానీ నువ్వు నాకు ఏదైతే చేసావో దాన్ని ఎప్పుడు మర్చిపోను అని నువ్వు చెప్పినట్లయితే, and you pray, God, forgive me exactly like that. అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇలానే నన్ను కూడా నువ్వు క్షమించు అని అడిగినట్లయితే, means when you come to God, he says, well, I've forgiven you, but I'll never forget the way you rebelled against me all these years. సరే నేను క్షమిస్తాను కానీ ఈ సంవత్సరాలన్నిట్లో నువ్వు నా మీద ఎలా తిరుగుబాటు చేసావో దాన్ని ఎప్పుడు మర్చిపోను. You want God to forgive you like that? అంటే దేవుడు నిన్ను అలా క్షమించాలని నువ్వు కోరుకుంటున్నావా? Or do you want God to forgive you saying, listen, I don't even want to remember anything that you did in the past? లేక దేవుడు ఈ విధంగా క్షమించాలని నువ్వు కోరుకుంటున్నావా? గతంలో నువ్వు చేసింది ఏది కూడా నేను జ్ఞాపకం చేసుకోను. Well, I'll tell you, I want God to forgive me like that. లేక దేవుడు ఈ విధంగా క్షమించాలని నువ్వు కోరుకుంటున్నావా? గతంలో నువ్వు చేసింది ఏది కూడా నేను జ్ఞాపకం చేసుకోను. But God says you better forgive others like that. మరి దేవుడు ఏం చెప్తా అంటే, మరి అలా అయితే నువ్వు ఇతరులను కూడా అలానే క్షమించు. In fact, out of all the 6 requests in this prayer, ఈ ప్రార్థనలో ఉన్న 6 విన్నపాలలో కూడా at the end of the prayer, Jesus picked out this one. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన అయిపోయిన తర్వాత దీన్ని తీసుకున్నారు. In verse 14 and 15 of Matthew 6. మత్తయి సువార్త 6, 14, 15 వచనాల్లో, and said, if you don't forgive others, your heavenly Father will not forgive you. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. That's it. అంతే. There's one request out of the 6 he picked out and emphasized. ఈ 6 విన్నపాల్లో కూడా ఒక విన్నపాన్ని తీసుకొని ఆయన నొక్కి చెప్తున్నారు. But if you forgive people, only then will your heavenly Father forgive you. కానీ మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల అప్పుడు మాత్రమే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. So forgiveness is conditional. కాబట్టి క్షమించబడటం అనేది షరతులతో కూడినది. Yes, it's not unconditional. ఇది షరతులు లేనిది కాదు. It's so clear. Jesus made it so clear. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా చెప్పారు. It doesn't matter how many years you've lived in faithfulness to God, I'll tell you this. నీవు దేవునికి నమ్మకంగా ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే, at the end of your life, నీ జీవితం యొక్క చివర్లో, if you do not forgive others, if there's one human being you have not forgiven, నీవు ఒక్క మనిషినైనా క్షమించకుండా ఉన్నట్లయితే నీవు క్షమించబడవు. your heavenly Father will not forgive you, otherwise Jesus is a liar. మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించడు. ఒకవేళ అలా కానట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక అబద్ధికుడని. A lot of people think, well, I've served God for 40 years, it doesn't matter if I చాలా మంది ఏమనుకుంటారంటే, నేను 40 సంవత్సరాలు దేవుణ్ణి సేవించాను, keep a little grudge against somebody before I die. Well, brother, you better be careful. నేను చనిపోయే ముందు ఎవరి మీదైనా పగబెట్టుకొని చనిపోయినా పర్వాలేదు అనుకుంటారు. అయితే సహోదరుడా, ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. You'll get a surprise when you go beyond the grave as to where you end up. నీ సమాధిని నువ్వు దాటి వెళ్ళిన తర్వాత నువ్వెంతో ఆశ్చర్యపోతావు, నువ్వు ఎక్కడికి వెళ్తావో. Because heaven and earth will pass away, but this word will not pass away. ఎందుకంటే భూమి ఆకాశము గతించిపోవును గాని ఆయన మాటలు గతించవు. God will not forgive. The heavenly Father will not forgive ఇతరుల్ని క్షమించకుండా ఉన్నట్లయితే పరలోకపు తండ్రి కూడా నిన్ను క్షమించడు. someone who has not forgiven others. So if you haven't done it and you don't know when you'll die, you better forgive them right away. ఒకవేళ నీవు అలా క్షమించకుండా ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు కాబట్టి ఇప్పుడే నీవు క్షమించు. That doesn't mean you have to go and visit them and అంటే ఇప్పుడు వెళ్ళి వాళ్ళను దర్శించాలని కాదు, do all types of things for them. వాళ్ళ కోసం నువ్వు ఏదో చేయాలని కాదు. Just forgive them. It's an act of your will. వాళ్ళని క్షమించు, అది నీ చిత్తంలో జరిగేది. In your heart, right where you're sitting right now. You నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో అక్కడే కూర్చొని నీ హృదయంలో జరిగేది అది. say, Lord, this person, that person, the other person who has harmed me right now, I forgive them. ఓ ప్రభువా, నాకు హాని చేసిన ఈ వ్యక్తిని, ఆ వ్యక్తిని, ఇంకో వ్యక్తిని ఇప్పుడే నేను క్షమిస్తున్నాను. నేను వారిని క్షమిస్తున్నాను. I wish them the best. వాళ్ళ శ్రేయస్సు నేను కోరుకుంటున్నాను. I don't wish them any evil from now on. ఇప్పటి నుంచి వాళ్ళకి ఏదో చెడు జరగాలని నేను కోరుకోను. I pray you will bless them. వాళ్ళని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. I want to love them. వారిని నేను ప్రేమించాలనుకుంటున్నాను. I may never see them in my life, but my attitude towards them is నా జీవితంలో మరెన్నడూ నేను వాళ్ళని చూడకపోవచ్చు, కానీ వాళ్ళ పట్ల నా వైఖరి changed right now. I have forgiven them.
కానీ వాళ్ళ పట్ల నా వైఖరి ఇప్పుడే మార్చుకుంటున్నాను. వారిని నేను క్షమించి ఉన్నాను. He doesn't tell you to go visit them. నువ్వు వెళ్ళి వాళ్ళని దర్శించాలని ఇక్కడ చెప్పలేదు. He doesn't tell you to go and meet them or anything. If you meet them, smile at them. నువ్వు వెళ్ళి వాళ్ళని కలుసుకోవాలని చెప్పలేదు. ఒకవేళ వాళ్ళని కలుసుకున్నట్లయితే వాళ్ళని చూసి నువ్వు చిరునవ్వు నవ్వచ్చు. But in your heart, forgive them. That's all he's saying. నీ హృదయంలో వారిని క్షమించు. ప్రభు అదే చెప్తున్నాడు. And we must ask the Lord to forgive us in the same way. And we can believe that the Lord will forgive us in the same way. ఇదే విధంగా దేవుడు మనల్ని క్షమించాలని మనం అడగాలి. అలానే దేవుడు మనల్ని క్షమిస్తాడని మనం విశ్వసించాలి.